ఈరోజు నేను నాకు చాలా ఇష్టమైన నేను అనే వాడి గురించి చెప్తాను. అవును, మీరు విన్న నిజమే. మొదటిసారిగా నా గురించి చెప్పే చివరి మాటలు. నేనంటే నాకు చాలా ఇష్టం, కానీ అందరికీ అదే ప్రాబ్లం. అదేంటోనండి, ఎప్పుడు నా చుట్టూ ఎంతోమంది ఉన్నా ఒంటరితనమే నా లోకం అయింది. ఏదో ఒకటి చేయాలని తపన, కానీ చేస్తే మెచ్చుకునే వాళ్ళకంటే తిట్టేవాళ్ళే ఎక్కువ. అయినా ఆమె డిస్టర్బ్ చైల్డ్. అందరూ నన్ను మార్చాలని చూశారు, కానీ ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయలేదు. ఓ, నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా. అన్న సైకో అని, అమ్మ నక్సలైట్ అని, నాన్న శాడిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. నేను అని ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇవే పేర్లు ఉంటాయి. సంతోషాన్ని పంచుకోవడానికి, బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి నాతో ఉన్నది ఒక్కడే, అది నేనే. నేను అనే ఈ పైత్యం నా నెత్తికెక్కింది. అందుకే నాకు సంబంధం లేని ఈ ప్రపంచం నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. రోజు ఎన్నో ఆత్మహత్యలు, వాటికి ఎన్నో కారణాలు. చావుకి కావాల్సింది కారణం కాదు, ప్రాణం. ఇక్కడ నేను అన్న కారణంతో జరిగింది ఆత్మహత్య, కానీ అతని బాధను పంచుకోకుండా సమాజం చేసింది నిజమైన హత్య. బాధ పంచుకుంటే తగ్గుతుంది, దాచుకుంటే చంపుతుంది.